అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత అడ్వకేట్. ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేసి పెట్టాను. అయితే ఇప్పుడు ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, కేసెస్ ఎలా ఉన్నాయంటే చాలామంది 498 కేసెస్ దగ్గరనే ఏదైనా భార్యాభర్తల గొడవల విషయంలోకి వస్తే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు, కానీ అవి చాలా అనవసరం రీజన్స్ అండి. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా. కానీ ఎంతమంది చెప్పినా, ఎన్ని కేసెస్ బయటపడ్డా, ఎంత జరిగినా కానీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇదే ప్రాబ్లం. ఏంటంటే కేసెస్ కూడా పెరిగిపోయాయండి ఈ మధ్య. ఏంటంటే మాకు ఒక అడ్వకేట్గా నా ఒక్కదానికి వచ్చే కాల్స్ ఎలా ఉంటున్నాయి, ప్రతిరోజు ప్రతిరోజు డైలీ కాల్స్ ఏమంటే మా ఆవిడ ఇంట్లో చనిపోయిందండి, ఏం చేయాలండి, దీనికి ఎలాంటి కేసు పెట్టాలండి? అసలు ఈ సివియారిటీ చూస్తుంటే అర్థం కావట్లేదు మాకు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఒక రీజన్ లేదు. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు సర్దుకునే తత్వం పూర్తిగా పోయిందండి. చాలామంది సాఫ్ట్వేర్ అన్నానని చెప్పి ఎవరికి కోపం అక్కర్లేదు. సాఫ్ట్వేరే కాదు, ఏ జాబ్స్ చేసేవాడికైనా కానీ ఒకవేళ భర్త కన్నా భార్య ఎక్కువ సంపాదిస్తున్నా కానీ అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా చేష్టల్లో కనిపిస్తుందో, ఎక్కడ కనిపిస్తుందో అర్థం కావట్లేదు. కానీ డిఫరెన్సెస్ 100% వస్తున్నాయి. మనీ విషయంలో వస్తుంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒకరికొకళ్ళు? ఇంకొకటి ఏంటి, చిన్న చిన్న తప్పుల్ని ఎందుకు మీరు సర్దుకోకుండా వెళ్ళిపోతున్నారు, పిల్లల్లోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ అడ్వకేట్స్కి మీరు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుందో, అడ్వకేట్ మీరు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుందో. మీరు తర్వాత కేసు వేస్తారు. ఆడవాళ్ళు కేసు వేసినప్పుడు భరణం ఆశిస్తున్నారు, లేదా సెటిల్మెంట్ ఆశిస్తున్నారు. కరెక్టే, తీసుకోండి, భరణం తీసుకోండి, సెటిల్మెంట్ అమౌంట్ తీసుకోండి. సెటిల్మెంట్స్ కూడా ఎలా చేసుకుంటున్నారండి? ఇప్పుడు ఏకంగా హస్బెండ్ మీద మీకు ఇష్టం లేదు, వెళ్ళిపోయారు, కేసు పెట్టారు. ఆ కేసు హెరాస్మెంట్ కేసు పెట్టారు. ఆ హెరాస్మెంట్కి తగ్గ పనిష్మెంట్ ఇవ్వండి, అది ఓకే. దానికి తగ్గట్టుగా దాని గురించి మీరు కోర్టులో ప్రస్తావించండి, ఆ జడ్జి గారికి చెప్పుకోండి, అది ఓకే. కానీ ఫైనల్గా మీరు దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతూ ఉంది. ఇష్టపడట్లేదు, సర్దుబాటు జరగట్లేదు, బయటకు వచ్చేసిన తర్వాత మీరు కేసు పెట్టారు, వాళ్ళకి హెరాస్మెంట్కి సంబంధించి శిక్షించండి. అలా కాకుండా అడ్వకేట్ గైడెన్సా, మీ గైడెన్సా మాకు అర్థం కావట్లేదు. ఏకంగా కోర్టు వాళ్ళని సెటిల్మెంట్ డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారండి వాళ్ళు? దానివల్ల